హాయ్ అండి అందరికీ. మా మమ్మీ వాళ్ళ హౌస్ మునిగిపోయిందని చెప్పి పెట్టాను కదా వీడియో. ఇదైతే హౌస్ మొత్తం పూర్తిగా మునిగిపోయిందండి. కేవలం వెనక భాగం ఒకటి కనిపించేలాగా, అక్కడ మీకు కనిపిస్తుంది కదా డిష్ లాగా, ఆ పైన సగం పార్ట్ వరకు మొత్తం నిండిపోయిందండి ఫుల్గా. అయితే మొన్న సర్వీస్ చేశారు కదా, అవి శాంక్షన్ అయ్యే లేదా కనుక్కోవడానికి అని చెప్పి సచివాలయానికి వెళ్ళానండి. అక్కడ మాకు ఒక ఆఫీసర్ అడిగారండి, మీ మమ్మీ ఇక్కడ ఉండరు కదా, మీ మమ్మీకి మేము ఎందుకు ఇవ్వాలి అన్నట్టు. అంటే అది 2 portions హౌస్ అండి. ఒక గదిలో అమ్మ ఉంటారు, పక్క గదిలో నాన్నమ్మ తాతగారు వాళ్ళు ఉంటారండి. అమ్మ ఇక్కడ ఉండకపోవచ్చు 1 సంవత్సరం నుంచి, కానీ ఆమెకు సంబంధించిన సామాన్లన్నీ దాంట్లో ఉన్నాయండి. దానికి వాళ్ళు ప్రాఫిట్ ఇస్తారా? వీళ్ళ జోబులో నుంచి ఏదో ఇచ్చినట్టు బాధపడుతున్నారండి. ప్రభుత్వం ఇచ్చే పథకాలని ప్రజలకు అందజేయాలని ఎవరికీ లేదండి. అన్యాయంగా పోయే వాళ్ళకి చాలామంది చేస్తున్నారండి. 1, 4, 5 రాయించుకునే వాళ్ళు మా ఏరియాలోనే చాలామంది ఉన్నారు. ఆ విషయం మాకు అందరికీ తెలుసు. కానీ మా ఇల్లు అలా ఉన్నా కూడా మాకు ఒకటి అందినా చాలు అన్న సిచ్యువేషన్స్లో ఉన్నాం. ఒకటి అందినా చాలు, మనకి బాగు చేయించుకున్నాం, ఇంకా క్యూర్ అవ్వలేదు. నేను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఆ ఇల్లు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. క్లీన్ చేయించడానికి ఇంకా ఎవరు మనుషులు దొరక్క ఇంకా అలాగే ఉంచేసాము, ఎవరు కుదరక. ఇది లాస్ట్ 15 daysలో ఇలా ఇంత ఫుల్గా వచ్చేస్తే మేము ఎందుకు ఇవ్వాలి? ఎంతమంది ఉంటారు? ఎందుకు ఇవ్వాలి? ఆవిడెక్కడో ఉంటారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారండి. మాది విజయవాడ కబేలా సెంటర్, గొల్లపూడి వచ్చిందండి. ఈ సచివాలయంలో జరిగిన సిచ్యువేషన్ అండి. ఆ సార్ అడిగిన క్వశ్చన్కి నాకు సమాధానం ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో వాళ్ళతో, వీళ్ళ జోబుల్లో నుంచి ఏదో ఇచ్చినట్టు బాధపడుతున్నారండి. అందుకనే ప్రజలు ప్రభుత్వాన్ని అలా ఇలా తిట్టుకోవట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆఫీసర్లు చేసే పనుల వల్లే ప్రభుత్వాలు ఇలా ప్రభుత్వం గురించి ప్రజలంతా చండాలంగా మాట్లాడుకుంటారండి. దేవుడు వర్ణించిన పూజారి వర్గం ఉన్నట్టు ఉండిద్దండి వీళ్ళు చేసే పనుల వల్ల. మీకు కూడా ఇలా జరుగుతుందా? కామెంట్లో